దేవుడిని ఎరిగి ఆయన కార్యాలను ఎరిగిన వాడు ఎన్ని అవమానాలు ఎదురైనా సిగ్గుపడడం, ఎదురయ్యే అవమానాలను బట్టి ఎంజాయ్ చేస్తాడు. అనండ్రా, ఇంకా ఎగతాళి చేయండి రా, చెయ్యాలా, మీరు చెయ్యాలా, మీరు అనాలా, ఆయన వినాలా, అప్పుడు న్యాయం చేయాలా. చేయండి, ఎగతాళి చేయండి, హేళన చేయండి, ఏ విధంగానైనా చేయండి. నీ తోటి స్టూడెంట్స్ నిన్ను ఎగతాళి చేశారా, వేస్ట్ ఫెలో, వీడు వేస్ట్ గాడు, వీడట్లా, వీడిట్లా, ఓకే అనండ్రా, మీరు అనాలా. ఈ అవమానాలన్నీ నాకు తగలాలా, ఇవన్నీ నా దేవుడు వినాలా. మీకు తెలుసా, ఇందాక పాడా, నిషేధింపబడిన రాయి మూలకు తలరాయి అని. స్తోత్రం. దావీదు అనాలి. దావీదుని ఏమన్నారు? గొలియాతుని చంపితే ఏమి ఇస్తారని అడిగితే వాడు పోయి నేరుగా పెద్దన్నకి చెప్పాడు, దావీదు వాళ్ళ అన్నకి. వాళ్ళ అన్న పిలిచి ఏమన్నాడు? రే ఇట్రా, వేళ్ళంత లేవు నువ్వు, వాడి మీద యుద్ధం చేస్తావు నువ్వు, నీకు గర్వం రా, నువ్వు నీ బతుకు నువ్వు కొట్ట. ఖచ్చితంగా ఇంతకంటే ఫోర్స్గానే ఉంటాడు, ఎందుకంటే టెన్షన్ కాదు. మరి పొరపాటున యుద్ధానికి పోయి ఏమన్నా అయిపోతే వాళ్ళ నాన్న ఏమంటాడు? ఎస్ఐ, అరే పెద్దోడా, నీకన్నా మైండ్ ఉండొద్దంటారా? వాడు పిల్లోడు తెలిసి తెలియక వాడు ఏదో పోతానంటే నువ్వే నిద్రముఖమే అని హిమాలడు అనడు. అందుకని ఎక్కడ దావీదు పోతాడు అని ఏమన్నాడు తెలుసా? తిట్టాడు దావీదుని. తండ్రి అంటాడో అన్నాడు అన్నది సంగతి పక్కన పెడితే, అసలు ముందే దావీదు అంటే నచ్చదు. ఎందుకు నచ్చదో తెలుసా? ఎప్పటి నుంచి నచ్చదో తెలుసా? అన్నలందరి ముందు నిలబెట్టి సమూయేలు వచ్చి తైలం పోసాడుగా, అప్పటి నుంచి పెద్ద పోటుగాడు వీడు. నేను పనికి రాలేదంటే రెండోవాడు పనికిరాడు, మూడోవాడు పనికిరాడు, నాలుగోవాడు పనికిరాడు, ఐదోవాడు పనికిరాడు, ఆరోడు ఈడు పెద్ద మొనగాడు. ఈడు గొర్రెలు కాసుకునేవాడు. వీడి కత్తి పట్టం తెలుసు, వీడికి పెద్ద రాజు అంటే ఈ రాజు. ఇలాంటి అగస్టాలు ఉన్నందుకే వాళ్ళు పక్కకు నెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దీనుడు దావీదు అవమానపరిచాడు అంతమంది జనంలో. అక్కడ ఎగతాళి చేశాడు. నువ్వు పిల్లోడిలాగుండు, ఏందిరా నీకు చేసేదే, ఏంది నీకు చేత అయింది, పెద్ద మొనగాళ్ళలాగా, నీ బతుకేందిరా, నీ కెపాసిటీ ఎంత, ఏంటి నీ పొజిషన్ ఏంటి? అవమానం. ఇక్కడ ఈయన అవమానపరిచాడని రాజు దగ్గర పోతే అక్కడ సౌలు, వాడు అంత పొడుగు అంతలావు, నువ్వు పిల్లోడు అని ఆయన ఎగతాళి చేసి అవమానాలు. ఏంద్ర సోదరులాగా ఉన్నారు. నేనేదో నా బలాన్ని చూసుకొని పోతున్నట్టు ఫీల్ అవుతున్నారు. నేను ఆయన మీద అనుకున్నానని గ్రహించరే మీ గుడ్డోళ్ళు. సరే అనండి 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 అని అన్న మాటలన్నిటిని బట్టి కృంగిపోయి దిగులేసుకొని నిద్ర పట్టక నిద్ర మాత్రల మింగల, మానసిక రోగులు మింగే మాత్రల మింగల. ఆయన వైపు చూశాడు. ఏంటన్నాడు? పట్టించుకోదా మాటలు అన్నాడు. వాళ్ళు అంతే అంటారు, నువ్వు వెళ్ళు అన్నాడు. నువ్వు నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు. అయిపోయింది. పోయాడు, శత్రువుని కూల్చాడు. కూల్చిన తర్వాత ఏమని ఉంటాడు పెద్దన్న? ఒకసారి చెప్పండి. జనమంతా పోయి దావీదును పైకెత్తి హడావిడి చేస్తుంటే పోయో పరిగెత్తుకుంటూ ఎవరు అబ్బాయి వాడు, ఎవరు పిల్లవాడు వాడు, అంత పని చేశాడు వాడు, వేళ్ళు అంత లేడు, నాయన ఏంటిది, ఎవరు అబ్బాయి అంటే పోతా ఎవడనంటే ఏంటన్నా ఎవరు అబ్బాయి వాడు అంటే, మా తమ్ముడు, నా పేరు దావీదులే, మా తమ్ముడు, వాడు ఇప్పుడే కదా, వాడు ఫస్ట్ నుంచి మహా ఫోర్సు. ఊరు ముందేమంటివి అవమాన పరిస్థితివే. బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, అవమానపరిచేవాడు అవమానపరుస్తున్నాడు, కృంగిపోతున్నావా? అనుకున్న కార్యం జరగలేదని దిగులు పడిపోయావా? ఎటుపోయినా చేత్కారాలు తిరస్కారాలే. ఎంతకాలం ఈ బతుకు అనుకుంటున్నావా? పలుగాకి లోకం నిందించిన ఏకాకి వై నీవు రోధించిన, పలుగాకి లోకం నిందించిన ఏకాకి వై నీవు రోధించిన, అవమాన పర్వాలు ముగిసేను
జగమంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు. దీవెనా ఎందుక వేదన పొందిన యాతన ఆయనే మరచునా ఈ పొగడ్తలన్నీ వస్తున్నప్పుడు దావీదు ఎలా ఫీల్ అయి ఉంటాడు? దావీదు మనసు నాకు కొంచెం గ్రహింపు ఉంది. దావీదు ఎలా ఫీల్ అయి ఉంటాడు తెలుసా? వాడు శత్రువు కూలిపోయినప్పుడు ప్రజలంతా వచ్చి దావీదుని పైకెత్తినప్పుడు, దావీదు అన్నలు వచ్చి దావీదుని పొగిడి పొగిడి మాట్లాడుతున్నప్పుడు విర్రవీగి చూసుండడు, ఆకాశం వైపు చూసుకుంటాడు. ప్రభువా, ఇది నీదే, ఈ విజయం నాది కాదు, నీదే. వీళ్ళకి తెలీదు, నన్ను కనపరుస్తు, నాది కాదు, నీది, ఇది నీదే. నా అవమానాలని పొగడ్తలుగా మరిచావా? నన్ను హేళన చేసిన వాళ్ళు ముందు నా తలనెత్తావా? ఇది నీది, ఇది నీది. సోదరుడా, సోదరి, వేస్ట్ గాడివిరా నువ్వు అనిపించుకొని ఉండొచ్చు. పనికి మాలిందన్న ఎంతో మంది చేస్తున్నా, నువ్వు చావట్లేదు అనిపించుకొని ఉండొచ్చు. ఎందుకే నీ బతుకు, చావే అనిపించుకోవచ్చు, అనిపించుకొని ఉండొచ్చు. అది తలుచుకొని కొన్నిసార్లు నువ్వు ఏడుస్తుండొచ్చు పర్సనల్గా కూర్చొని. కొంతమంది నిన్ను అసోదరుడు, పెద్ద సోదరుడు, పనికిరాడు, వీడు ఊరకపోయేవాడు, వీడికి తెలివి లేదు, పాడు లేదు, ఎక్కడోళ్ళు చూడు, ఏడోళ్ళు చూడు, ఈడు చూడు, వీడి బతుకు చూడు అనిపించుకోవచ్చు. ఆ మాటలు గుర్తు చేసుకొని ఎవరు అర్థం చేసుకోవట్లేదు, తల ఓ మాట పొడుస్తున్నారు. ఏంద్రా ఈ మాటలతో చంపుతున్నారు నన్ను, ఏడుస్తుండొచ్చు, ఏడ్చుండొచ్చు. కానీ ఒక్క మాట చెప్పని, నన్ను ఈ మాటలన్నీ నీ గుండెల్లో ఉన్న వేదనంతా నా తండ్రి చూస్తున్నాడు. ఆయన దీనుల దేవుడు, ఆయన దీనుల దేవుడు. గుర్తుపెట్టుకో తమ్ముడు, చెప్తున్నా ఈరోజు ఇంతమంది సమూహానికి చెప్తున్నా, ఎవరు ఎలాంటి అనుభవాల్లో కృంగిపోయి, కుమిలిపోయి, నలిగిపోయి, విసిగిపోయి ఉన్నారో. కొంతమంది అయితే ఈ మాటల గాయాలకి చచ్చిపోతే బాగుండని ఆత్మహత్య ఆలోచన చేయబోయిన వాళ్ళు కూడా ఉన్నారు, ప్రయత్నించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్క మాట చెప్పనివ్వండి, ప్రాణం తీసుకుంటావు ఏం ఒరిగితే, చచ్చిపోతావు ఏం ఒరిగితే, లేకపోతే వాళ్ళ మీద తిరుగుబాటు చేసి వాళ్ళని తిరిగి తిడతావు ఏం ఒరిగితే, ఏం కలత చెందద్దు. మౌనంగా ఆయన వైపు చూడు, ఆయన వైపే చూడు. ఆయన నిన్ను పైకెత్తిందాక, ఆయన నిన్ను ఎత్తి పట్టిందాక అట్లా ఓపికగా దీనుడివై కాచుకో. అనే మాటలన్నీ అననే, విను 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 విను, స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. ఆయన నిన్ను పైకెత్తిన నాడు ఆ నోళ్ళన్నీ, అన్న నోళ్ళన్నీ అలాగా ఆశ్చర్యపోతాయి, నోళ్ళు ఎల్లబెడతాయి. వీడు వేస్ట్ గాడు అనుకున్నావు, ఏందిరా ఇంత పొజిషన్లోకి వెళ్ళాడు, వీడు ఒట్టోడు అనుకున్నావు, ఏందిరా వీడు ఇంత ఘనకార్యాన్ని సాధించాడని. దేవుడిని ఎడల చూపేటువంటి కార్యాలను బట్టి వాళ్ళ నోళ్ళు మూతపడతాయి, వాళ్ళ తలలో దించుతాయి. ఎంతమందికి విశ్వాసం ఉంది? కహాని చెబుతున్నానా? భక్తులు అలా చేయలేదన్నా తండ్రి. విరిగి నలిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. అలాంటి హృదయం దావీదు కలిగి ఉన్నాడు, యోసేపు కలిగి ఉన్నాడు. దేవుడు వారిని ఎత్తిపట్టాడు. ఈరోజు ఆయన బిడ్డగా, నా కుమారి కుమారుడా, నా తల్లి తండ్రి, అక్క చెల్లి తమ్ముడు అన్న, ఎలాంటి చేదైన అనుభవంలో ఉన్నావు, డోంట్ వరీ, డోంట్ వరీ అనేవాళ్ళని అననే, కృంగిపోవాక. నీ పిల్లలు తిడుతున్నారా? నీ దీన స్థితిని బట్టి నువ్వు శుభకార్యాలకు వెళ్ళిన దగ్గర అవమానపరుస్తున్నారా? ఓకే ఓకే, అవన్నీ తీసుకోరా, తీసుకో తల్లి, తీసుకోనైనా తీసుకో, స్తోత్రం చెప్పుకో, గుర్తుపెట్టుకో. రేపు అవన్నీ మధురమైన జ్ఞాపకాలుగా మారబోతున్నాయి నీకు.
నువ్వు ఏ కార్యాలకు వెళ్ళిన దగ్గర నిన్ను అవమానపరిచారా? డోంట్ వరీ, తీసుకోవన్నీ గుర్తుపెట్టుకో. అవన్నీ నీకు తీయని జ్ఞాపకాలుగా మారబోతున్నాయి. అవి నాకు వద్దు అనుకుంటే మరి రేపు మధురమైన జ్ఞాపకాలు ఏముంటాయి నీ జీవితంలో చెప్పు. అవి అనాలి వాళ్ళు, నువ్వు వినాలి, ఆయన వినాలి, నిన్ను ఎత్తిపట్టాలి. నీకు అదొక మధురమైన అనుభవంగా మిగిలిపోవాలి. ఈ మాట ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తండి. వాడొత్త గాలుడు, వాడొత్త తాగుబోతాడు, వాడొత్త తిరిగిపోతాడు, వాడొత్తి ప్యాకాటగాడు, వాడు డ్రగ్గిస్ట్. ఏమిస్ట్? డ్రగ్గోడు. వాడు పనికిరాడు, వాడు ఉరకపోయేవాడు, వాడు బతుకు మారిద్దా? నువ్వు డ్రింకర్వే, నువ్వు తాగుడు అలవాటు పడ్డావు, కానీ నీ గుండెల్లో కూడా మారాలని ఉంది, కానీ మానలేకపోతున్నావు. నీకు ఈరోజు శుభవార్త. అలా నిన్ను అవమానంగా మాట్లాడిన వాళ్ళందరి ముందు నీవు తల ఎత్తుకొని తిరగాలి అంటే దానిని జయించే బలమిచ్చే యేసు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు, రమ్మని. దా, నా లైఫ్ కూడా బాగుపడిద్దా? నా పాపాలు కూడా యేసు క్షమిస్తాడా? నన్ను కూడా ఆశీర్వదిస్తాడా? నాకు కూడా బెటర్ లైఫ్ ఉందా? ఉంది. నువ్వు విశ్వసిస్తే ఇది నిజం. నేను ఎదుర్కొన్న అవమానాలు, నేను సాక్ష్యం ఇస్తున్నా, అవమానాలు ఎదుర్కొన్న చాలా, ముఖం మీదనే దూషించా. ఒకసారి సింగిల్గా కూర్చొని నేర్చుకునేవాడిని. మరి నేను పాటలు, దేవుని ఇచ్చిన పాటలు రాసుకుంటానంటే ఆ అనుభవాల్లోంచి వచ్చిన ఆ తలంపులు, పరిశుద్ధాత్మ దేవుడు ముందు అనుభవాలు నేర్పి తర్వాత తలంపులు ఇచ్చి అవే పాటలు చేయించాడు. ఆయన చేసిన కార్యం. నేను ముగిస్తున్నాను, మీరు జాగ్రత్తగా ఈ మాటలు తీసుకోండి. నేను ఫేస్ చేశాను అనుభవాలు, కానీ ఈరోజు దేవుని కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా జీవితానికి మార్పు ఉంటుందా? నా బ్రతుకు కూడా బాగుపడిద్దా? తప్పకుండా బాగుపడిద్ది. బాగు చేసేవాడు ఆయన ఉన్నాడు. నా టోటల్ ఫ్యామిలీకి చెప్పాను, డోంట్ వరీ, వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారని కృంగిపోతున్నారా? నిరాశపడుతున్నారా? మనకు దేవుడు లేడా? ఆయన వినట్లేదా? బాధపడకండి. ఈ మాటలన్నీ గుర్తుపెట్టుకోండి. అన్ని రివర్స్ అయితే చూడండి. చెప్తూ వచ్చా, ఫ్యామిలీకి చెప్తూ వచ్చాను. ఈరోజు అవి చూస్తున్నప్పుడు వాళ్ళు కన్నీళ్లతో దేవుని వైపు చూడటం తప్ప ఇంకేం చేసేది లేదు. ప్రియమైన బిడ్డలారా, మీ అనుభవాలు అలా మారుతాయి. నా దేవుడు చేస్తాడు. అన్ని ఉన్నోళ్ళని దగ్గరకు తీసుకొని ఏమీ లేదని నిన్ను నెట్టారా? నీకేసై ఉన్నాడు, ఆయన ఉన్నాడు, నీ పక్కన ఉంటాడు. వాళ్ళు కాదు, వాళ్ళ తాతలు పరిగెత్తుతారు నీ దగ్గరికి. డోంట్ వరీ. ఈ చివరి కూటంలో ఈ వాగ్దానాలు తీసుకో, నువ్వు విశ్వాసంతో తీసుకో. ఇవన్నీ శరీర సంబంధమైన అనుకోవద్దు. ఆత్మ సంబంధంగా ఉన్నాయి కొన్ని గాయాలు, శరీర సంబంధంగా ఉన్నాయి కొన్ని గాయాలు. అన్నీ కట్టి చెదరిన గుండెల్ని ఆదరించేవాడు నా దేవుడని సాక్ష్యమిస్తున్నాను. అయితే ఒక్కటి షరతు, నీవు దేవుణ్ణి ఆశ్రయించు, దేవుని వైపే చూడు, నా యేసయ్య వైపే చూడు. ఆయన చెప్పిన మాట విను, ఆయన్ని తెలుసుకో, ఆయన్ని కలుసుకో, ఆయన చెప్పిన మాటలకు లోబడు, బాగుపడతావు. ఒకసారి పైకి లేచి నిలబడు. దేవుని శక్తిని మనం ఎరిగి ఉండాలి. దేవుడు ఎంత జ్ఞానవంతుడో మనం ఎరిగి ఉండాలి. నీవు బాగు చేసుకోలేని ఎన్నో సమస్యలను ఆయన బాగు చేయగలడు. ఆయన జ్ఞానవంతుడు. ఆయన ప్రేమ ఏంతో నీవు ఎరిగి ఉండాలి. నీకోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టినోడు నిన్ను అలా వదిలేస్తాడా? నా ధైర్యం అదే. నన్ను పిచ్చిగా ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టినోడు అవమానాలకు నన్ను అప్పగించాడు అంటే గొప్ప ఆశీర్వాదం ఏదో నాకు ఇవ్వబోతున్నాడని నాకు తెలుసు. ఎందుకంటే ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. చాలా ఇష్టం నేనంటే యేసయ్యకి. నువ్వు చెప్పగలవా? ఎంతమంది చెబుతారు? అంత కాన్ఫిడెన్స్తో చెప్పండి. చెప్పు, నేనంటే యేసయ్యకి చాలా ఇష్టం. చెప్పు, గట్టి చెప్పు.
నిజమేనా? ఎట్ట చదువుతున్నావు తెలుసా? నేనంటే చాలా ఇష్టం. పూర్తి నిశ్చయితం. నిజం చెప్పండి, నిజం చెప్పండి. నమ్ముతున్నావా? ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు. ఒకడు అన్నాడట, పద్దాకలు నీ కోసం పెట్టాడు, నీ కోసం ప్రాణం పెట్టాడు అంటావు ఏంది? వీళ్ళందరి కోసం వీళ్ళందరి కోసం పెట్టలేదా? నా ఒక్కడి కోసం పెట్టాడు అన్నాడట. అప్పుడు దైవజనుడు అన్నాడంట, ఎవరు బాబా, వాళ్ళందరూ కాదు, లోకంలో ఉన్న వాళ్ళందరూ నీతిమంతులై నువ్వు ఒక్కడవే పాపివై ఉంటే నీ ఒక్కడి కోసం కూడా ఆయన భూమి మీదకి వచ్చి సిలువను ఎక్కుతాడు రా. అది యేసయ్య ప్రేమ, అదిరా యేసయ్య ప్రేమ. దేవునికి స్తోత్రం. మొన్న ఒక దైవజనుడు అంటున్నాడు, భలే మాట, ముత్యం లాంటి మాట అన్నాడు. తృప్తి కలిగింది నాకు. కొంతమంది మనుషులు మనమేందో తెలియక మనల్ని ప్రేమిస్తారట. కొంతమంది మనుషులు మనమేందో తెలియక మనల్ని ద్వేషిస్తారట. మనమేందో తెలిసినప్పుడు భలే మాట. కొంతమంది మనమేందో తెలియక ప్రేమిస్తారట. మనమేందో తెలిస్తే ప్రేమించరు. కొంతమంది మనమేందో తెలియక ద్వేషిస్తారట. ఆ ద్వేషించే వాళ్ళకి మనమేందో అర్థమైతే వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. కానీ యేసయ్యకు మనమేందో పూర్తిగా తెలిసి కూడా మనల్ని ప్రేమించాడు. మనమెంత బలహీనులమో, మనమెంత చెంచల మనసు గలవారమో, అస్థిరలమో ఎరిగి ఉండి కూడా ఆయన మన కోసం ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు. భలే అనిపించింది నాకు ఆ మాట. తెలియక కొంతమంది ప్రేమిస్తారు, కానీ మన బలహీనమని తెలిసి కూడా యేసు మనల్ని ప్రేమించాడు. ఇంత ప్రేమించే దేవుడు నీకు తోడై ఉంటే నిన్ను వదిలిపెడతాడా? పిచ్చిదానా? అయ్యా, నిన్ను వదిలిపెడతాడా? వదలడు. ఒక్కటి చేయనా? నీకు ఏ వేదన కలిగినా మోకాళ్ళు వేసి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఏడు. మనుషుల ముందు ఏడవద్దా, మనుషుల ముందు విషందంగా తిరగొద్దా, సంతోషంగా తిరుగు, ఆనందంగా తిరుగు. ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకొని గంభీరంగా తిరుగు. నీకే గాయమైనా వెళ్ళి మోకాళ్ళు వేసి ఆయన 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 కాళ్ళ దగ్గర కన్నీళ్ళు కావచ్చు. అన్ని జ్ఞాపకార్థంగా చేరతాయి. నా తండ్రి తప్పకుండా నీకు సమాధానం ఇస్తాడు. నేను యేసు ప్రభుని ఇంతవరకు సరిగా తెలుసుకోలేదు, ఈరోజు తెలుసుకున్నానన్నా. చెక్క మొక్కలు అన్నోడు చెక్క మొక్కలే. ఆయన ఎంతవరకు ఎరుగున్నాం అంతవరకే ఫలం అన్నాం. ఈరోజు నా రక్షకుడుగా నేను ఆయన ఎరుగున్నాను. నా పాప శాప విమోచకుడుగా నేను ఆయన ఎరుగున్నాను. నా జీవితాన్ని ఆయన మారుస్తాడని నేను విశ్వాసం ఉంచి ఉన్నాను. నా ప్రభు మాట వినాలని నేను ఫిక్స్ అయిపోయాను. నా ప్రభు కోరినట్లే మారు మనసు పొంది నా జన్మ కర్మ పాపములన్నీ కడిగేసుకొని ఇక నా ప్రభు చేతుల్లోకి నేను వెళ్ళాలని ఫిక్స్ అయ్యానన్నా. మరి నా బాప్తిస్మం సంగతి ఏంది అంటే, అలా సిద్ధపడిన వాళ్ళు మీ కుడి చేయెత్తి చూపించండి. నేను ఇక ఈరోజు రక్షింపబడదలుచుకున్నాను, బాప్తిస్మం పొందదలుచుకున్నాను. ప్రభు రక్తంలో నా పాపాలన్నీ కడిగేసుకొని నూతన సృష్టిగా మారి నా జీవితాన్ని ఆయన చేతికి ఇవ్వాలనుకున్నాను. నేను బాప్తిస్మానికి సిద్ధపడ్డాను. ఇక నుంచి నేను నా ప్రభుతోనే నా ప్రయాణం, ఆయన రెక్కల నీడలోనే నా ఆశ్రయం అన్నోళ్ళు చేయొద్దండి. సిద్ధమేనా? రైట్. సిద్ధమైన వాళ్ళందరూ వచ్చేసేయండి ముందుకే. నీ జీవితాన్ని ఆ ప్రేమామూర్తికి ఇవ్వాలనుకుంటే, ఆయన రక్తములో నీ జన్మ కర్మ పాపములన్నీ కడిగేసుకొని నూతన సృష్టి కావాలనుకుంటే, నీ తలను పైకెత్తే జీవము గల దేవుని ఆశ్రయించగోరితే, ఇదిగో ఇదే పిలుపు. త్వరపడి వచ్చేసే ముందుకి. ఇదే నీకు చివరి పిలుపు. దా అప్పచెప్పు నీ బ్రతుకుని దేవునికి. ఇంకెందుకు ఆ పాప జీవితం? ఇంకెందుకు ఆ నీచమైన జీవితం? ఇంకెందుకు ఆ లోపభూయిష్టమైన జీవితం? నరకాగ్ని నుంచి నిన్ను కాపాడటానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టి తిరిగి లేచిన యేసు ప్రభు రక్తంలో నీ పాపాలన్నీ కడిగేసుకో. చెడుతనం, చెడిపోయిన బతుకు బతకడానికి, చెడుతనం చేయడానికి ఆలోచన చేయాలి కానీ
చేసిన పాపాలని కడిగేసుకోవడానికి ఇంకా ఆలోచనలు ఎందుకో? నీకు బుర్ర సరిగా పనిచేస్తే పరిగెత్తు. నేను బ్రతిమలాడను, చెప్పటమే నా బాధ్యత. తెలుసుకొని పరిగెత్తు, త్వరగా వచ్చేసాయి. నీ కోసమే, నీ రక్షణ కోసమే ఇంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. స్త్రీలు, పురుషులు, యవనులు అందరూ ఆలోచించండి. నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని ఆయన చేతికి నీ జీవితాన్ని అప్పగించుకొని ఇక ఆయనతో బ్రతకడానికి మొదలుపెట్టు. అడుగడుగున పయనములో అవమానపు హేళనలో నొప్పించే మాటలతో మనసు నలిగి ఉన్నావా? రక్షణకు సిద్ధపడిన వారు త్వరగా ముందుకు రావాలి. దేవుడే నిన్ను పిలుస్తూ ఉండగా జీవ గ్రంథంలో నీ పేరు రాసుకొనడానికి త్వరపడు. అడుగడుగున పయనంలో అవమానపు హేళనలో నొప్పించే మాటలతో మనసు నలిగి ఉన్నావా? అడుగడుగున పయనంలో అవమానపు హేళనలో నొప్పించే మాటలతో మనసు నలిగి ఉన్నావా? మది నిండిన వేదనను మౌనముగా భరిస్తూ కనుల నిండ కన్నీళ్లతో ప్రభుని చూస్తూ ఉన్నావా? నువ్వు నమ్మిన దేవుడు నిన్ను మరచిపోడన్నడు. అనుభవాల పాఠం కోసం నిన్ను అప్పగించాడు. పొందే ప్రతి గాయం రూపుమాసిపోయే సమయం సంతోషం ఇక ఆసన్నమాయే. పొందే ప్రతి గాయం రూపుమాసిపోయే సమయం సంతోషం ఇక ఆసన్నమాయే. వెతుకుతూ ఉన్నావా విడుదల దారి కనరాక? ఉండే ఈ శ్రమలు నీతో ఉండవు కడదాకా. వెతుకుతూ ఉన్నావా విడుదల దారి కనరాక? ఉండే ఈ శ్రమలు నీతో ఉండవు కడదాకా. అదిగో ప్రియునికేక నీకై యేసురాక. అదిగో ప్రియునికేక వెతుకుతూ ఉన్నావా విడుదల దారి? యేసయ్య రెండవ రాకడ రాబోతుంది. అంతటా అందరూ మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మ పొందమని పిలిచాడు. పైసా ఖర్చు లేదు, ఒంటికి చాకిరీ లేదు, ఉచిత రక్షణ. త్వరగా రావాలి, మీరు నిదానంగా వస్తే కాదు, స్పీడ్గా వచ్చాయి. అదే చివరి రోజు. ఈ రోజే నీ ఆత్మను దేవుని చేతికి అప్పగించు. కొద్దిసేపు అయితే ఇక్కడ ఏమీ ఉండదు కనుక దేవుడు ఈ రోజు ఈ క్షణము నీకు కేటాయించాడు కనుక త్వరపడిరా. ఇదే అనుకూలమైన సమయం, ఇదే తగిన సమయం కనుక నీ ఆత్మను దేవుని చేతికి అప్పగించు. స్తోత్రం. ఆమేన్. బాప్తిసం పొందాలనుకున్న వాళ్ళు పరిగెత్తుకుంటా త్వరగా ముందుకు రండి. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన సమయం ఇది, వృధా చేసుకోవద్దు. స్పీడ్గా నడవండి. త్వరగా దేవుడు నిన్ను దర్శిస్తే త్వరగా
ఉన్నాడు. ప్రాణహితులు అన్నవారే ప్రాకారము కూల్చివేయగా అనురాగం చిన్నపోయి నిన్నకుండిపోయావా. ప్రాణహితులు అన్నవారే ప్రాకారము కూల్చివేయగా అనురాగం చిన్నపోయి నిన్నకుండిపోయావా. నీ ప్రేమే విషమై నీ మమతే విషై నువ్వు ఆనుకున్న వారే నిన్ను అప్పగించారా. నువ్వు చేసిన మేలు దేవుడు చూశాడు, పొందిన కీడు నిశ్చయంగా రాశాడు. న్యాయం అన్యాయం ఎరిగి ఉన్నవాడు. నీ నీతే సూర్యకాంతై వెలుగ నిలుపుతాడు. న్యాయం అన్యాయం తెలిసి ఉన్నవాడు. నీ నీతే సూర్యకాంతై వెలుగ నిలుపుతాడు. వెలుగుతూ ఉన్నావా విడుదల దారి కనరాక, పొందే ఈ శ్రమలు నీతో ఉండవు కడదాకా. వెతుకుతూ ఉన్నావా విడుదల దారి వదిలేయ్ బిడ్డ, పాప జీవితాన్ని వదిలేయ్. అప్పగించు, యేసుకి నీ జీవితాన్ని అప్పగించు. నీతో ఉండవు కడదాకా. అదిగో అప్పగించు యేసుకు నీ జీవితాన్ని. నీకై యేసు ఈ మధ్యాహ్నం దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీకై యేసు ఎందుకు మారదో, ఎందుకు బాగుపడదో చూద్దాం నీ జీవితం. విడుదల ఎందుకు వదిలిపోవో చూద్దాం నీ వ్యసనాలు. పొందే ఈ శ్రమలు నీతో ఉండవు కడదాకా. త్వరగా రావాలి, వెతుకుతూ చిన్నగా వస్తున్నారు. విడుదల దారి కనరాగా. పొందే ఈ శ్రమలు నీతో ఉండవు కడదాకా. వెతుకుతూ ఉన్నావా విడుదల దారి కనరాగా. పొందే ఈ శ్రమలు నీతో ఉండవు కడదాకా. స్తోత్రం. ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? 4 రోజులు కష్టం కాదు, ఇది 40 రోజులు కష్టం. మామూలు చాకిరి కాదు, 40 రోజులు చాకిరి ఇది. ఇదంతా ఎందుకనుకున్నా తమ్ముడు? నీకోసమే. నిత్యం మండే నరకాకిరి నుంచి నిన్ను కాపాడాలనే నా యేసయ్య ఇంత హడావుడి చేయించాడు. నిన్ను ప్రేమించి నీకోసం. నిన్ను ప్రేమించి తల్లి ఇచ్చిదానా తెలుసా నీకు యేసయ్య ఎంత ప్రేమించాడు? ఇది సత్యం, సత్యం. పరిగెత్తి వచ్చి ప్రార్థన చేయబోతున్నాను. కూడా చెప్తున్నాను, అసలు ముందు దేవుడు ఎందుకు తెలుసా నీకు? అసలు యేసయ్య అర్థమయ్యాడా నీకు? ఆయన శక్తి ఏందో, ఆయన ప్రేమ ఏందో, ఆయన జ్ఞానం ఏందో అర్థమైందా నీకు? అర్థమైతే అంతంత మాత్రంగా ఉండవు. ఒక శ్రేష్టమైన మెట్టులో ఉంటావు. ఇంకా కిందికి ఇదవుతున్నావు అంటే నీకు ఆయన అర్థం కాల. అర్థమైతే లెక్క వేరుగా ఉంటుంది. సేవకులకే అర్థం కాల సరిగా. అరంగులో పైపులు వేసుకొని కూర్చున్నారు. అరంగులో పైపులు వేసుకుని అంత మాత్రం వచ్చేసాలే, ఇంకేం పెద్ద పెద్ద తూములు ఆడేస్తాంలే. ఆయనను ఎరిగినవాడు, అమ్మో ఎంతకైనా సమర్థుడు అనుకున్నవాడు, ఆయన ఆశ్రయించినవాడు తూములు కాదు, ఏకంగా ఆ జీవజల నది నుంచి ఒక కాలువే తయారు చేసుకున్నాడు. ఆయన ఒక కాలువే. నన్ను అడుగుము, జనములను నీకు ఇత్తును అన్నాడు. నన్ను అడుగు, రా నా దగ్గరికి రా, కూర్చో, నా శక్తితో నింపబడు, ప్రభావాన్ని పొందుకో, వెళ్ళు. పిచ్చోడా, వెలుగులేని దీపం ఎంత హడావుడిగా కనపడ్డా
పురుగులు దాని చుట్టూ చేరవు. వెలుగులేని దీపం మొత్తుకొని పిలిచినా పురుగులు రావర్రా. పురుగు రావాలి అంటే దీపం వెలగాలి. ఆ దీపాన్ని వెలిగించేవాడిని నేను. నువ్వేమో నాతో సమయం గడపవు, నా దగ్గరికి రావు, ఏకాంతంగా నా ముందు కూర్చోవు, నా శక్తిని ఆశ్రయించవు, నన్ను అడగవు. పిచ్చి పిచ్చి ప్రయోగాలన్నీ చేసుకుంటా తిరుగుతున్నా. తిరిగి ఎంతకాలం తిరుగుతావు, ఏం సాధిస్తావు నేను కూడా చూస్తా అంటున్నాడు ఆయన. ఆయన ఆశ్రయించిన వారికి ఆయన కేడం. నువ్వు ఏ పరిధిలో దేవుణ్ణి తెలుసుకున్నావు ఆ పరిధిలోనే పొందగలవు. దేవుడు అనంత శక్తి సంపన్నుడైన నీ ఆలోచనలో దేవుని శక్తిని పరిమితం చేయగలవని తెలుసుకో. జాగ్రత్త పడు. చిన్న చిన్నగా దేవుని కొరకు గొప్ప కార్యాలకు పూనుకో. విశ్వాసంతో గొప్ప కార్యాలకు పూనుకో. గొప్ప విజయాలను చూడబోతున్నావు నా తండ్రి యేసు నామములో. గొప్ప విజయాలను చూడబోతున్నావు. గొప్ప కార్యాలు చూడబోతున్నా. బెస్ట్ లైఫ్, ఆశీర్వాదకరమైనటువంటి కార్యాలు, ఆశీర్వాదకరమైన సాక్ష్యాలు. జాగ్రత్త. సిలువలో వేలాడిన బలహీన దేవుడు అనుకోవాక. ఆ సిలువ ఎవడు చేయలేని పని, యేసు చేసిన పని. సామాన్యం కాదు. ఇంతమంది ఒక మంచి తీర్మానానికి వచ్చారు, మీకు సంతోషం కలగట్లేదా? మీ జీవితాలకి యేసయ్య చేతికి అప్పగిస్తున్నారా? మళ్ళా పోయి లోకానికి అప్పగిస్తారా? ఎవరు మీ ప్రభు? ఎవరు మీ రక్షకుడు? ఎవరి రెక్కల నీడలో ఇక మీ ఆశ్రయం? యేసయ్యే. నీకోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ తండ్రి, ఈ బిడ్డలకు అర్థమైంది నువ్వు రక్షకుడు అని. పాపములను కడిగి పరిశుద్ధపరిచి నిత్య జీవం ఇవ్వగలవాడవని అర్థమైంది. నీ బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ రక్తంతో కడుగు, పరిశుద్ధపరచు, పవిత్రీకరించు, నూతన సృష్టిగా చేయి, నిత్య జీవానికి వారసులుగా చేయి, పరిశుద్ధాత్మతో నింపో. నీ బిడ్డల్ని పేరు పేరున నువ్వు ఎరుగుదూ తండ్రి. వారు కూడా నిన్ను తెలుసుకోవటానికి జ్ఞానము దయచి, మనోనేత్రాలు బాగుగా వెలిగించు, కృప చూపు. యేసు నామములో ఈ కార్యాన్ని నీవే నెరవేర్చి. ఇంకా ఎవరు భయపడుతున్నారో, వెనకడుగేస్తున్నారో, ఇంకా ఎవరు సైతాను చేత అడ్డగించబడుతున్నారో వాడిని యేసు నామములో గద్దించి బిడ్డలకు విడుదల ప్రకటిస్తున్నా. కనికరించి కార్యము చేయి. ఈ బిడ్డలందరినీ నీవే రక్షించాలి. 4 దినాలుగా నీ పాదాల చెంత పడిగాపులు కాసి, పనులు, బాధ్యతలు, భారాలు అన్నీ మరచిపోయి నీలో సంతోషించారు, నీలో ఆనందించారు, నీలో పులకించారు. ఈరోజు వర్తమానం ద్వారా కూడా నిన్ను మనుషులు ఏ విధంగా ఎరిగి ఉన్నారో అంత మాత్రమే ఫలం పొందగలరని, నా విశ్వాసము నీ శక్తిని పరిమితి చేయగలదని ఒక శ్రేష్టమైనటువంటి వాక్ ఈరోజు మేము పొందుకొని బయలుదేరుతున్నాం. ఇప్పటిదాకా చిన్న చిన్న అంచనాలతో ఉన్న నా ఆలోచన ఒక్కసారిగా విశాలపరిచావు. ఇక నేను చిన్న చిత్తగా కాదు, నీ కొరకు గొప్ప కార్యాలకు పూనుకుంటా. మమ్మల్ని బలపరచు, మా బిడ్డల్ని బలపరచు. ఈరోజు మాటలు పడి, అవమానాలు పడి, నానా బాధలను అనుభవించిన నీ బిడ్డల తలలు ఎత్తు. ఈ కూటాల్లో వారి ఆశీర్వాదంతో వెళ్తున్నారు. మళ్ళా వాళ్ళు సంతోషకరమైన సాక్ష్యాలతో త్వరలోనే వెంటనే నాకు కనపడాలేస్తున్నాము. బుధవారం విజిటింగ్ టైంలో, దర్శించే టైంలో, బుధవారం ప్రజలకు సమయం ఇచ్చే సమయంలో ఈ బిడ్డలు అనేకులు కలిసి సాక్ష్యం ఇవ్వాలి. అన్నా, దేవుడు ఆ కూటాలలో ఈ కార్యం చేశాడు, ఈ కార్యం చేశాడు, ఇంత అద్భుతం చేశాడు, ఇలాంటి కార్యం చేశాడు, నా రిపోర్ట్ మారిపోయిందనా, నా రోగము స్వస్థత పొందింది, ఇదిగో నా భర్త మారాడు, నా భార్య మారింది, నా పిల్లలు మారారు, ఇదిగో ఇన్ని సంవత్సరాల త్రాగుడు జీవితం మారింది, పాప జీవితం మారింది, అక్రమ సంబంధాలు వదిలిపోయాయి, మాంత్రిక శక్తులు నాశనం చేయబడ్డాయి, సంవత్సరాలుగా పీడించిన
దయ్యం వదిలిపోయింది, నా ఆత్మీయ జీవితం మెరుగైంది. అంతకుముందు స్పిరిచువల్ లైఫ్లో నేను బలహీనంగా ఉన్నా, ఇప్పుడు నేను ఆత్మను పొందుకున్నా, నేను బాగుపడ్డానన్నా. ఇంకా తిరిగి నేను యేసయ్యతో మంచి అనుబంధాన్ని ఏర్పరచుకున్నా, ఇంక వదిలిపెట్టను ఆయన్ని అనే సాక్ష్యాలు నాకు వినబడాలి. నా అప్పుల విషయంలో దేవుడు ఆశ్చర్యకరమైన కార్యములు జరిగించాడనే సాక్ష్యం వినబడాలి. సంవత్సరాల కేసు కొట్టివేయబడిన సాక్ష్యం వినబడాలి. న్యాయము జరిగిందనే సాక్ష్యం వినబడాలి. అంతేకాదు, మేమందరం కలిసి చేసిన ప్రార్థన, మతోన్మాద శక్తుల అణచివేత, మనుషుల్ని ఉన్మాదానికి రేపేటువంటి దిక్కుమాలిన గవర్నమెంట్ల పతనం, దాన్ని గురించి కూడా మేము శుభవార్త వినాలి. యేసునామములో మా బిడ్డలు మేమందరం కలిసి చేస్తున్న ఈ ప్రార్థన గైకొని నీ సమాధానాన్ని మాకు దయచేయి. చిన్న బిడ్డలు, పసి బిడ్డలు ఉయ్యాలలో ఊపుతూ కూర్చున్నారు తల్లులు, ఆ పసి బిడ్డల మీద కూడా నీ అభిషేకం వచ్చు. తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే పరిశుద్ధాత్మతో నిండిన వాడైన యోహాను వలె ఆ పసికందుల్ని సహా దీవించు. అలాగే ఎన్నో దెబ్బలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, పాపం నిద్రపోయారో పోలేదు, నిద్రలేమైనా, దోమలు గుట్టిన, చీమలు గరిచిన, దెబ్బలు తగిలిన, గాయాలైన, ఇవన్నీ సినిమా హాల్లో సినిమా చూస్తా కాదు, క్లబ్బుల్లో కాదు, ఇవన్నీ యేసును ప్రేమించి ఆయన కోసం వచ్చినందుకు అనుమతించబడినవి. ఇవన్నీ నాకు తీయని జ్ఞాపకాలు. గాయమై రక్తం వచ్చిన ఆ రక్తము యేసు కొరకు వచ్చిన రక్తమే. నిద్రను కోల్పోతే ఆ కోల్పోయిన నిద్ర యేసు కోసం కోల్పోయినదే. బా, ఈ గ్రహింపు నా బిడ్డలందరికీ, మా బిడ్డలందరికీ దయచేయి. ఎవ్వరు కూడా నాయన ఒట్టిగా పోకూడదు. నీ ఆశీర్వాదాల సమృద్ధితో వెళ్ళాలి. క్షేమంగా ఇల్లు చేరు వరకు నీ బిడ్డల చుట్టూ అగ్ని ప్రాకారమై ఉండి వారిని సురక్షితంగా నడిపించు. వారు తమ మార్గమున పోవచ్చు ఉండగా వారు విడుదల పొంది వారు స్పష్టంగా ఆ విడుదలను గ్రహించాలి ప్రభువా, గుర్తుపట్టాలి. వారు పోవచ్చు ఉండగా శుభవార్తలు వారి చెవినబడాలి, శుభ సమాచారములు వారిని ఎదుర్కోవాలి, వారి ప్రయత్నములు సఫలమవ్వాలి, వారి రోగములు వారి విడిచిపోవాలి. ఓ సేవకుల సేవలు ఇది మొదలుకొని ఆ మార్పు వారికి కనబడాలి. ఆ కూటాలలో నేను వెళ్ళి నేను విన్న ఉపదేశాలను బట్టి, నేను చేసిన ప్రార్థనలను బట్టి, ఇదిగో ఇక్కడ పరిచర్యలో గ్రోత్ కనపడుతుంది. ఓ సంఘములో విస్తరణ కనబడుతుంది. ఓ అనేక బ్రాంచులు ఏర్పాటైనాయి. అనేక ప్రాంతములకు నేను విస్తరించానన్న గ్రహింపు సాక్ష్యం వారు కూడా తేవాలి. కృప చూడు. మా మధ్యలోనికి వచ్చి వాక్యం అందించిన దైవ జనులను ఆశీర్వదించు. వారి ద్వారా జరుగుతున్న సేవా పరిచర్యలు విస్తరించాలి. చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు నీ కృప క్షేమం కలిగించాలి. పరిచారకులు ఎంతో కష్టపడ్డారు. నానావిధ పరిచర్యలు అనేక మంది సహాయపడ్డారు. ఎర్రని ఎండలో రోడ్డు మీద కాపు కాసిన బిడ్డలు కష్టపడ్డారు. అగ్ని దగ్గర, పొయ్యి దగ్గర బిడ్డలు కష్టపడ్డారు. వడ్డించే దగ్గర కష్టపడ్డారు. లైట్ దగ్గర కష్టపడ్డారు. సౌండ్ సిస్టమ్, మ్యూజిక్ సమస్తం దగ్గర బిడ్డలు ఎంతో కష్టపడ్డారు. నాయన పందిళ్ళు వేసే దగ్గర కష్టపడ్డారు. అన్ని రకాలుగా ప్రయాసపడిన బిడ్డలందరినీ ఎవరిని నువ్వు మర్చిపోవు. నేనన్నా మర్చిపోతాను, నువ్వు మర్చిపోవేసయ్యా. ఆర్థికంగా తోడ్పాటు అందించిన బిడ్డలు ఎవరిని మర్చిపోవు. ఎవరికి తగిన న్యాయం వారికి చేస్తావు, ఎవరికి ఇవ్వదగింది వారికి ఇస్తావు. బిడ్డలందరినీ దీవించమని యేసు నామములో ప్రార్థించి ఈ కార్యాలన్నిటిని బట్టి కృతజ్ఞతలు చెల్లించి నేను మహిమపరుచుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.